యేసునందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఉన్న ప్రివిలేజ్ ఏంటంటే, వాళ్ళు పేదవాళ్ళైనా, ధనికులైనా, చిన్న ఉద్యోగస్తులైనా, పెద్ద ఉద్యోగస్తులైనా వారందరికీ ఉన్న ఒక ప్రివిలేజ్ ఏంటంటే, నేను క్రీస్తు యేసు యొక్క సంబంధిని అని చెప్పుకునేటువంటి ధన్యతను దేవుడు ఇచ్చాడు. క్రీస్తు సంబంధిని. నేను లోక సంబంధిని కాదు, దుష్టుని సంబంధిని కాదు, ప్రకృతి సంబంధిని కాదు, శరీర సంబంధిని కాదు, క్రీస్తు యేసు యొక్క సంబంధిని. ఎందుకంటే క్రీస్తు ఆ కృపను మనకు ఇచ్చాడు. పౌలు ఎఫెసీయులకు రాస్తూ అంటాడు, సున్నతి పొందుటయందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవటయందు ఏమీ లేదు, దేవుని ఆజ్ఞలను నడుచుకునేటువంటి వారే దేవుని ఇశ్రాయేలు అని అక్కడ సంబోధిస్తాడు. అంటే ఇశ్రాయేళ్లకు ఎంత ధన్యత ఉందో, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తు మాటలను అనుసరిస్తారో వారి పేరు దేవుని ఇశ్రాయేలు అని ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో చివరిలో మనం చూస్తాం. కాబట్టి మనకు దేవుని సంబంధులుగా మనకు ఆ యొక్క ప్రివిలేజ్ దేవుడిచ్చాడు. వాళ్ళు ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఒకప్పుడు ఏ స్టేజ్లో ఉన్నా, ఒకప్పుడు ప్రకృతి సంబంధులుగా ఉన్నా, ఎలా ఉన్నప్పటికీ కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందినప్పుడు, యేసు ప్రభు నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడని విశ్వసించినప్పుడు వారికి ప్రివిలేజ్, క్రీస్తు యేసు యొక్క సంబంధులు.